నాకున్న ఎప్పటినుంచో ఒక డౌట్ అనమాట. వంట చేసేటప్పుడు చేసే వాళ్ళ మనసు పెట్టి చేసే కుదురుతుందా? అందులో వేసే ఇంగ్రీడియెంట్స్ వల్ల కుదురుతుందా? చేసే ప్రాసెస్ వల్ల కుదురుతుందా? మన మూడ్‌ని బట్టి కుదురుతుందా? చేసే చెయ్యి తీరుని బట్టి కుదురుతుందా అని. కొంతమంది అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అంత బావుంటది. అంత చేస్తారు. ప్రిపరేషన్ నీట్‌గా అంతా చేస్తారు. వంట మాత్రం అంత టేస్టీగా ఉండదు. కాకపోతే మనం డైరెక్ట్‌గా చెప్పలేము. ఇంకొంతమంది మామూలుగా ఏది ఎక్కువ తక్కువ వేయకుండా ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయ్యేస్తారు. అది చాలా బావుంటది. ఇంకొంతమంది చేస్తారు. అసలు చేశారా లేదా అన్నట్టు ఉంటది. కాకపోతే అమృతంలాగా కుదురుతది. ఇలా వెరైటీగా ఉంటది. అంటే సేమ్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా సరే ఎక్కడో మిస్ అవుతదనమాట. అన్నీ ఏమీ లేకున్నా ఏదో ఉన్న దాంతో అడ్జస్ట్ అయ్యి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకున్నా, ధనియాల పొడి లేకున్నా, మసాలా లేకున్నా, నూనె సరిపడా లేకున్నా అది అమృతంలాగా ఉంటది. ఇంకా టక చేసేసుకుంటాం చూసారా? ఏదైనా ఊరెళ్ళినొచ్చినప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రం భలే కుదురుతది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవ్వరైనా ఎప్పుడైనా ఏ వంట చేసినా సరే చక్కగా కుదురుతది. అంటే ఏం వేయకపోయినా హడావుడి లేకుండా ప్రశాంతమైన మనసుతోటి ఇంట్రెస్ట్ పెట్టి, శ్రద్ధ పెట్టి చేస్తారు చూసారా? అది అమృతంలా ఉంటదనమాట. అవతల వాళ్ళకి నచ్చుతది. మెయిన్ వంట చేసేటప్పుడు మనకి చేసిన వాళ్ళకి తిన్న తర్వాత బాగుంది అని చెప్పడం, లేదంటే ఎప్పుడైనా ఎక్కడైనా అప్పుడు కాకపోయినా పాపం మర్చిపోతూ ఉంటారు తినడం ఆనందంలో. ఎప్పుడైనా ఎక్కడైనా వంట మెచ్చుకున్నప్పుడు అప్పుడు వచ్చే ఆనందం మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది.